కార్తీక పురాణం 3వ అధ్యాయము నది స్నాన మహత్యము. జనక మహారాజా, కార్తీక మాసం మాసాలన్నింటిలోకి చాలా గొప్పది. ఈ మాసంలో శాస్త్రం చేయమని చెప్పిన స్నాన దాన ఉపవాస వ్రతాదులను చేయని వారు అనేక నీచమైన జన్మలు ఎత్తుతారు. కనీసం కార్తీక పౌర్ణమి నాడైనా స్నాన దాన జపాదులను చేయడం ముక్తిప్రదం. ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి ఉంది, చెబుతాను, శ్రద్ధగా విను. ఓ రాజర్షి, పూర్వం తత్వనిష్ఠుడని బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తీర్థయాత్రలు చేయాలని కోరికతో బయలుదేరి సమస్త తీర్థాలలో స్నాన సంధ్యావందనాది విధులను ఆచరించాడు. అలా ప్రయాణిస్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ తీర ప్రాంతంలోనే ఉన్న ఎత్తైన మర్రి చెట్టు కొమ్మలలో నివసిస్తున్న 3 బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుణ్ణి చూశారు. నల్లని శరీరంతో, నిప్పు కణాల్లాగా మండుతున్న కళ్ళతో, పదునైన గోళ్లతో, పొడవైన కూరలతో, నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో మహాభయంకరంగా ఉన్న ఆ 3 బ్రహ్మరాక్షసులు తన వైపుకే రావడం చూసిన తత్వనిష్ఠుడు భయంతో వణికిపోయాడు. దిక్కుతోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకుంటున్నాడు. ఆర్తితో, నిన్ను ప్రార్థించిన గజేంద్రుడిని, ద్రౌపదిని, ప్రహ్లాదుని కాపాడిన దయాసముద్రుడవు నీవు. నిన్ను శరణు వేడుతున్నాను, కాపాడు దామోదరా అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకున్నాడు. తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతడు మీదకు పరుగులు తీయడం ఆపేశారు. ఆ 3కి జ్ఞానోదయం అయింది. అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులు తలుచుకుని దుఃఖిస్తూ తత్వనిష్ఠుడితో, ఓ మహానుభావ, నిన్ను చూడడం వలన, నువ్వు చేసిన హరినామ స్మరణ వలన మా పాపాలు హరించుకుపోయాయి. మాకు కనువిప్పు కలిగింది. మేము నీకు ఏ విధమైన అపకారము చేయము అంటూ అతడికి నమస్కరించారు. బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్నాక తత్వనిష్ఠుడు తేరుకొని స్థిమితపడ్డాడు. వాళ్లతో, మీరు ఎవరు? మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్ళు, బుద్ధిమంతులు అనిపిస్తుంది. మీకు సంబంధించిన వివరాలు చెప్పమని అడిగాడు. 3లో ఒకడు తత్వనిష్ఠుడితో, పూజనీయుడా, నేను ద్రావిడ దేశపు బ్రాహ్మణుడిని, పండితుడిని అనే గర్వంతో యుక్తాయుక్తి విచక్షణ లేకుండా అందరినీ అవమానిస్తుండేవాణ్ణి. దౌర్జన్యంగా ధనకనక వస్తు వాహనాలను అపహరిస్తూ దుర్వ్యసనాలకు అలవాటు పడి భార్యాబిడ్డలను, ప్రజలను కూడా బాధించేవాడిని. ఒకరోజు ఒక విప్రుడు పట్నానికి వెళ్ళి కార్తీక దామోదరుని పూజకు అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తిరిగి వెళుతూ మా ఇంట్లో బస చేశాడు. నేను అతడిని అనేక విధాలుగా నిందించి అతడి వద్ద ఉన్న సంబరాలను తీసుకొని అది చాలదన్నట్టు కొట్టి తరిమేశాను. ఆ విప్రుడు నన్ను కోపగించుకొని, ఓరి దుర్మార్గుడా, చెడుగా బ్రతకడమే నిత్యమైనదని, సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజా సంబరాలని కూడా ఆలోచించకుండా తీసుకొని నన్ను కొట్టి హింసించి తరిమేస్తున్నావు. ఈ దుర్మార్గానికి నీవు బ్రహ్మరాక్షసుడవై పడి ఉండమని ఆ విప్రుడు నన్ను శపించాడు. విప్రుడు పాదాల మీద పడి శాప విమోచనం కొరకు ప్రార్థించాను. గోదావరి తీరాన మర్రి చెట్టు కొమ్మలను పట్టుకొని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాప విమోచనం చెప్పాడు. అతడు చెప్పిన ఆ మహనీయుడవు నువ్వే కనుక నన్ను అనుగ్రహించి నన్ను శాపం బారి నుండి విముక్తి చేయు అని తత్వనిష్ఠుణ్ణి ప్రార్థించాడు. ఇంతలో 2వ బ్రహ్మరాక్షసుడు తత్వనిష్ఠుని వద్దకు వచ్చి, మహానుభావ, నేను ద్రవిడ దేశస్థుడను. మందరము నా స్వగ్రామము. నేను ఆ గ్రామానికి అధికారిని. చమత్కారపూరితమైన మాటలు మాట్లాడడంలో నేర్పు కలిగిన వాడను. అనేక మందిని మోసం చేసి వారి వద్ద నుండి ధనాన్ని, నగలు తీసుకునేవాడను. నాకు తెలిసి ఎవ్వరికీ ఏనాడు పట్టడన్నం పెట్టలేదు, పూచిక పుల్ల దానం చేయలేదు. ఎవరి పట్ల దయాదాక్షిణ్యములు లేనివాడనే ప్రవర్తించిన కారణంగానే ఇలా బ్రహ్మరాక్షసునిలాగా జీవితాన్ని గడుపుతున్నాను. నన్ను ఈ పాప పంకిలం నుంచి బయటపడవేసి రక్షించమని ప్రార్థించాడు.
ఇక మూడవ బ్రహ్మ రాక్షసుడు కూడా తన గాథను తత్వనిష్ఠునితో ఈ విధంగా మొదపెట్టుకుంటున్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నేను ఆంధ్రదేశీయుడను. విష్ణు ఆలయంలో నేను అర్చకుడిగా చేసేవాడిని. అర్చకుడికి ఉండవలసిన మంచి లక్షణాలేవి నాలో లేవు. ఆలయంలో నేను చేయకూడని అత్యాచారాలెన్నో చేశాను. భక్తులను పీడించాను, స్త్రీలను అవమానించాను, బంధువర్గాలను దూషించాను, భగవంతునికి సంబంధించిన స్థిరచర ఆస్తులను వేశ్యలకు సమర్పించాను. భార్యాబిడ్డల మంచి చెడులను ఏమాత్రం పట్టించుకోలేదు. వారి పట్ల ఏనాడు శ్రద్ధ చూపలేదు. ఆలయంలో భగవంతునికి చేయవలసిన నిత్య కార్యకలాపాలను, ఉత్సవాలను, ఆరాధనలను అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను. ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, వాటి పట్ల నాకు గల వ్యామోహం ఏవి శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను. ఆ కారణంగానే నేను చేసిన దుష్కృత్యాలు అంతు లేకుండా పోయాయి. కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతాలు తెలిసిపోయాయి. వాళ్ళ ఆగ్రహానికి గురి అయ్యాను. నేను అన్యాయంగా సంపాదించిన సంపదలో కొన్ని తరిగిపోయాయి, కొన్ని తొలగిపోయాయి. ఊరువారు నన్ను తరిమి కొట్టారు. అడవుల వెంబడ పడి ఆకులు అలమలు తింటూ కాలం గడిపాను. కొంతకాలానికి ప్రాణాలు పోగొట్టుకున్నాను. నరకానికి వెళ్ళి అక్కడ పడరాని పాట్లు పడ్డాను. ఆ తర్వాత ఎన్నో నీచమైన జన్మలు ఎత్తాను. చివరకు ఈ బ్రహ్మరాక్షస రూపాన్ని పొందాను. కనుక ఈ బాధల నుండి నన్ను రక్షించగలవాడివి నువ్వే. నిన్ను చూసి చూడగానే నాకు గత జన్మ స్ఫురణకు వచ్చింది. నాకు ఈ బ్రహ్మరాక్షస జన్మల నుండి విముక్తి కలిగించు అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులారా, మీ జీవిత గాథలు, బాధలు పూర్తిగా తెలిసినాయి. మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతం పడుతున్న ప్రాయశ్చిత్తం కారణంగా మీరు పరమ పునీతులైనారు. హరినామాన్ని వినగానే మీకు గత జన్మ గుర్తుకు వచ్చినాయి. మీకు ఇక మీదట ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం. ఈ మాసంలో పవిత్రమైన నదీ జలాలలో స్నానం చేసిన వాళ్లకు పుణ్యగతులు లభిస్తాయనే మాట సత్యము. కనుక మీరు కూడా నా వెంట రండి అంటూ వాళ్ళను వెంబట పెట్టుకుని గోదావరి నదికి వెళ్ళి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు. తాను కూడా భక్తి ప్రపత్తులతో నది స్నానం చేసి శుచుడైనాడు. దీనివలన తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు ధారపోశాడు. అంతే, ఆ క్షణంలోనే వారికి గల రాక్షస జన్మలు అంతమైనాయి. అంతరిక్షంలో నుంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చింది. వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకొని కైలాసానికి తీసుకువెళ్ళింది. ఆ విధంగా బ్రహ్మరాక్షసుల ముగ్గురికి ముక్తి లభించింది. పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం అనే వ్యాస మహర్షి సూక్తిని గుర్తు చేస్తున్నది వీరి చరిత్ర. కార్తీక పురాణంలో 3వ రోజు పారాయణం సమాప్తం.